హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? చాలా డేస్ అవుతుంది మన యూట్యూబ్ వీడియోలో ట్రేడ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వేసి. ఎందుకంటే వేయలేకపోతున్నా, నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. మార్కెట్ లాస్ట్ మంత్ నుంచి చాలా వాలటాలిటీగా ఉంది. నేనైతే పర్సనల్ గా ఏ ట్రేడ్స్ తీసుకోవట్లేదు. అందుకే ట్రేడ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వేయట్లేదు. గత 2 వీక్స్ నుంచి ట్రేడ్స్ చేస్తున్నా. ఆల్రెడీ నా రిపోర్ట్స్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చూడండి. నేను లాస్ట్ మంత్ ట్రేడ్స్ ఏం తీసుకోలేదు, కానీ అప్డేట్స్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చూడండి. లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా. మన ఫ్రీ ఫోరెక్స్ స్టార్ట్ అయింది. ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం మొన్న ఫ్రైడే అంటే May 30, 2025 అలానే నిన్న మండే అంటే June 2, 2025 రోజు తీసుకున్న ట్రేడ్స్ కోసం మాట్లాడుకుందాం. నేను ఈ ట్రేడ్స్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భాస్కర్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తా. మనలో చాలా మంది నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మీకు యూజ్ అవ్వచ్చు. నేను మొత్తం ఈ 2 డేస్ లో 4 ట్రేడ్స్ ప్లాన్ చేశా. బట్ మార్కెట్ లో నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. దీనిలో ఫస్ట్ ట్రేడ్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రేడ్ నేను మొన్న ఫ్రైడే రోజు లండన్ సెషన్ లో జీబీపీ యూఎస్డీ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ సెషన్ లిక్విడిటీ స్వీప్ చేసి హెచ్డిఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. దీనిలో నా టార్గెట్ హిట్ అయ్యింది. ఈ ట్రేడ్ లో నేను $140 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 1.4% ని గెయిన్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో యూఎస్డీ జేపీవై లో ప్లాన్ చేశాను. మార్కెట్ లో నా సెటప్ ఫెయిల్ అయింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. థర్డ్ ట్రేడ్ నేను నిన్న న్యూ ఇయర్ సెషన్ లో యూరోలో తీసుకున్నాను. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా ఇన్వెస్ట్మెంట్ స్వీప్ చేసి ఎల్డిఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లాస్ ని బ్రేక్ ఈవెన్ షిఫ్ట్ చేసుకొని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ ఇచ్చి వదిలేసా. ఫైనల్ గా మార్కెట్ ఏం చేసిందంటే నా బ్రేక్ ఈవెన్ హిట్ చేసింది. ఈ ట్రేడ్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ముందే అప్డేట్ చేసా. ఒకసారి వెళ్ళి చూడండి. దీనిలో నేను $95 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.95% ని గెయిన్ చేసుకున్నా. ఫోర్త్ ట్రేడ్ నేను థర్డ్ ట్రేడ్ లో ఉన్నప్పుడు నాకు ఎంట్రీ వచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కానీ మార్కెట్ ఏం చేసిందంటే నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్ టచ్ చేయకుండా నా టార్గెట్ పాయింట్ ని హిట్ చేసింది. సర్లేండి, సమ్ టైమ్స్ అలా జరుగుతుంటాయి. ఏం చేస్తాం? ఈ 4 ట్రేడ్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ఎప్పటికప్పుడే ముందే అప్డేట్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. అలానే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో డైలీ మార్నింగ్ నేను ఒక టాస్క్ పెడుతున్నా. ఆ టాస్క్ ఎవరు కంప్లీట్ చేయడం లేదు. నేను నా మార్కప్స్ ని పోస్ట్ చేయడం లేదు. టాస్క్ అంటే ఏమి లేదండి బాబు. నేను ఒక 5 రియాక్షన్స్ అడుగుతున్నా. సో ఆ 5 రియాక్షన్స్ ఎవరు కంప్లీట్ చేయట్లేదు. నేను నా మార్కప్స్ ని పోస్ట్ చేయట్లేదు. ఆ రియాక్షన్స్ కంప్లీట్ చేస్తే ఫ్రీగా మార్కప్స్ గెయిన్ చేసుకోవచ్చు కదా, ఫ్రీగా ఎంట్రీస్ తీసుకోవచ్చు కదా. చేయరు. మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయరు. నేను నా మార్కప్స్ ని పోస్ట్ చేయను. నెక్స్ట్ టైం అలా చేయొద్దు. నేను టాస్క్ ఇచ్చిన వెంటనే టాస్క్ కంప్లీట్ చేయండి, ఫ్రీగా మార్కప్స్ ని గెయిన్ చేసుకోండి. మొన్న మన యూట్యూబ్ వీడియోలో ఒక లాంగ్ వీడియో చేశా. దేనికోసం అంటే బయట జరిగే ట్రేడింగ్ స్కామ్స్ కోసం. వీడియో కింద ఒక పర్సన్ కామెంట్ చేసి ఏమనంటే, ఆ కామెంట్ ఇప్పుడు పెడతాను ఒకసారి స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. చూశారు కదా ఈ కామెంట్. ఈయనకి 35 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన నాకేమో చెప్తున్నాడు 150 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, నీకు ఎందుకు రా అని ఏమో అంటున్నాడులేండి. ఏంటి బ్రో, మీరు ఏమైనా బెట్టింగ్ యాప్ చేస్తున్నారా? చెప్పండి, పర్లేదు. ఎందుకు మీకు కోపం వస్తుంది బెట్టింగ్ యాప్స్ కోసం చెప్తుంటే? ఒకసారి వీడియో మొత్తం ఫుల్ గా చూడండి బ్రో. నేను మంచిగా చెప్పానో చెడుగా చెప్పానో మీకే అర్థమవుతుంది. చూడకుండా ఆ వీడియో చూసి కింద కామెంట్ చేయడం కాదు. అంతేలేండి, సోషల్ మీడియాలో అందరూ ఒకలా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. నాకు బెట్టింగ్ యాప్స్ నచ్చక బెట్టింగ్ యాప్స్ కోసం వీడియో చేశాను. ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకోండి బెట్టింగ్ యాప్, ఎవరు కాదన్నారు? మీరు పోతే నాకేంటంటే చెప్పండి. నా వీడియో చూసి కూడా కొంత మారుతారని నేను పెట్టాను అంతే. దగ్గర నాకున్న సబ్స్క్రైబర్స్ కి 1K వ్యూస్ వచ్చాయి. చాలు నాకు అది. ఆ 1K వ్యూస్ లో 1% మారినా చాలు నాకు. నేను చేసిన 40 మినిట్స్ వీడియోకి, నేను పడ్డ కష్టంకి నాకు చాలు. ఒక్కరు మారితే చాలు అంతే. అందరూ మారాల్సిన పనిలే, ఎవరిష్టం వాళ్ళది. ఈ వీక్ మనకి ఎన్ఎఫ్పి న్యూస్ ఉంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఏదో న్యూస్ ఉంది కదా, న్యూస్ టైమ్ లో ట్రేడ్ చేసేస్తాను, అకౌంట్ పాస్ అయిపోతానంటే కాదు. నేను పర్సనల్ గా చెప్తున్నా, న్యూస్ టైమ్ లో ఎట్టి పరిస్థితులు ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ చేస్తే అకౌంట్ డెట్ అయిపోతాయి. స్టాప్ లాస్ మన చేతిలో ఉండదు. చాలా ఎక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. న్యూస్ గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దేర్. బాయ్.